రోజులాగే నేను లేటెస్ట్ టెక్నోస్ తోటి టెక్నోస్ ఎపిసోడ్ 825తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. సో డ్యూ టు కాజ్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఒక 6 days నుంచి అయితే ఎటువంటి వీడియోస్ చేయలేదు. థ్యాంక్స్ ఎ లాట్. చాలామంది అయితే త్వరగా కోలుకోవాలని చెప్పి చాలామంది విషెస్ అయితే చేశారు. థ్యాంక్స్ ఎ లాట్. సో ఫుడ్ పాయిజన్ మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఫీవర్ అండ్ కొంచెం చిన్న ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. సో ఎనీవే రైట్ నౌ ఇట్స్ ఓకే. బట్ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో అడ్జస్ట్ చేసుకోండి. విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయితే అవుతాను. సో ఎనీవే మిమ్మల్ని అయితే నేను చాలా మిస్ అవుతున్నాను. సో అందుకోసమే అట్లీస్ట్ టెక్ న్యూస్ని అయినా పబ్లిష్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే మేము ముందు తీసుకొస్తున్నాను. సో ఎనీవే థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. సో ఫస్ట్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి ఒప్పో నుంచే స్టార్ట్ చేద్దాం. ఒప్పో ఇన్నో డేస్ అని చెప్పి రేపు చైనాలో షాంఘై సిటీలో వీళ్ళు 4 days అనుకుంటా టోటల్గా వీళ్ళకి సంబంధించినటువంటి అప్కమింగ్ ప్రోడక్ట్స్ ఏవైతానంటే ఈ బ్రాండ్ నుంచి మనకు అప్కమింగ్ ప్రోడక్ట్స్ ఏవైతున్నా వాటన్నిటినైతే అఫీషియల్గా షోకాజ్ అయితే చేయబోతున్నారు. అంటే ఇప్పటిదాకా ప్రస్తుతం R&Dలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అతి త్వరలో వీళ్ళు మార్కెట్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు, అంటే కన్జ్యూమర్స్ కోసం. సో దీంట్లో మొదటిగా మీరు చూసారంటే ఒప్పో దగ్గర నుంచి మనకి ఒక ఫోల్డింగ్ ఫోన్ అలాగే ఒక ఫ్లిపబుల్ ఫోన్ ఎన్ సిరీస్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఉంది చూసారా, అలాగే సామ్సంగ్ గెలాక్సీకి సంబంధించిన జెడ్ ఫ్లిప్ 3 ఉంది చూసారా, సేమ్ అదేవిధంగా ఒక ఫోల్డబుల్ అలాగే ఒక ఫ్లిపబుల్ ఫోన్ అయితే మన ముందుకు తీసుకొని రానున్నారు. అండ్ ప్యారల్లీ దీంతో పాటు వీళ్ళు వచ్చేటప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ రియాలిటీ గ్లాసెస్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఈ రెండింటికి సంబంధించినటువంటి అఫీషియల్ వీళ్ళకి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఇన్వైట్స్ని అండ్ అట్ ద సేమ్ టైం వీటికి సంబంధించినటువంటి టీజర్స్ని కూడా టీజ్ చేయడం జరిగింది. సో ఎనీవే ఒప్పో ఇన్నో డేస్ December 14th and 15th జరగబోతుంది చైనాలో షాంఘైలో. సో అఫీషియల్గా అక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GT2 Pro మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నిన్న లీక్ అవడం అయితే జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్లీ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి రేర్ డిజైన్ మనకు వచ్చింది, రైట్ సిమిలర్ టు గూగుల్ నెక్సస్కి సంబంధించినటువంటి Pixel 6 సిరీస్ మొబైల్ ఫోన్ చూసినట్లుగా మనకు అనిపించింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు అండర్ డిస్ప్లే కెమెరాతో అయితే మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. ఈరోజు మరికొంత ఇన్ఫర్మేషన్ అండ్ దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే కూడా మనకి Quad HD+ డిస్ప్లే సపోర్ట్ చేయడంతో పాటు LTPO టెక్నాలజీ అంటే ఆల్మోస్ట్ 1 Hz రిఫ్రెష్ రేట్ నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz రిఫ్రెష్ రేట్ దాకా మనకి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే ఇది కూడా మనకు అతి త్వరలోనే రాబోతుంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి డిసెంబర్ లాస్ట్ వీక్లో అఫీషియల్గా చైనాలో అండ్ January 1st లేదా 2nd వీక్లో మన ఇండియాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో చూద్దాం మరి వీళ్ళేం చేయబోతున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్. సో యాపిల్ కేర్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ఉండడం అయితే జరుగుతుంటుంది, తెలుసు కదా మీ అందరికీ. అంటే ఒకవేళ మొబైల్ ఫోన్ ఏమన్నా డ్యామేజ్ అయితే ఆ డ్యామేజెస్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్రెస్ చేయడం కోసం ఎక్కువగా ఈ ప్లాన్స్ని అయితే యూస్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే iPhone 13 Pro Max ఉంది కదా, రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్, దీనికి సంబంధించినటువంటి డిస్ప్లేని మీరు రీప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సుమారుగా ఇది వచ్చేటప్పటికి అంటే యాపిల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్లో వచ్చేటప్పటికి అరౌండ్ 35,000 నుంచి 40,000 రూపాయల దాకా ఉంటుంది. ఈ కేర్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ నామినల్ ఫీజ్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీస్ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ 1,200 లేదా 1,300 రూపీస్ ఉంటుంది. సో అది పే చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డిస్ప్లేని అయితే రీప్లేస్మెంట్ చేస్తారు. ఎందుకంటే మనం మొబైల్ ఫోన్ కొనేటప్పుడే దీంతో పాటు యాపిల్ కేర్ ప్రొటెక్షన్ ప్లాన్ని కూడా కొన్నాం కాబట్టి ఒకవేళ కొనకపోయినా కానీ అప్ టు 60 days టైం అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. 60 days లోపల మీరు పర్చేస్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ 60 days కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అల్టిమేట్గా మీరు చేయగలిగింది అయితే ఏం లేదు. బట్ ఈ పీరియడ్ని ఇప్పుడు అఫీషియల్గా కంపెనీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 60 days ఇక్కడ మీకు టోటల్లీ 1 year అంటే 365 days మీకు టైం ఉండడం జరుగుతుంది. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా కానీ ఈ యాపిల్ కేర్ ప్రొటెక్షన్ ప్లాన్ని మీరు పర్చేజ్ చేయొచ్చు అంట. అఫ్కోర్స్ ఒకవేళ మీ మొబైల్ ఫోన్ ప్రాబ్లం రాకపోతే ఓకే, ఒకవేళ వచ్చినా కానీ మీరు ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి వెళ్తారు కదా, రిపేర్ చేయించుకుంటారు కదా, సో ఆ రిపేర్ చేయించుకున్న తరువాత కూడా మళ్ళీ మీరు యాపిల్ కేర్ ప్రొటెక్షన్ ప్లాన్ని
పర్చేజ్ చేసేటువంటి అవకాశాన్ని అయితే కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే మొబైల్ ఫోన్ కింద పడిపోయిన తర్వాత, పగిలిపోయిన తర్వాత పోయి నేను యాపిల్ కేర్ ప్రొటెక్షన్ ప్లాన్ని పర్చేజ్ చేసి నేను ఫ్రీగా సర్వీస్ చేయించుకుంటాను అని అంటే అట్లా కాదు. సో అక్కడ మీరు సర్వీస్కి అయితే డబ్బులు పే చేయాలి, ఆ తర్వాత కావాలంటే మీరు పర్చేజ్ చేసేటువంటి ఫెసిలిటీని అయితే యాపిల్ అఫీషియల్గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో బేసికల్లీ దీనివల్ల కంపెనీకి ఒక ఉపయోగం ఏంటి అంటే, వీళ్ళకి సంబంధించి ఎట్లాగో 13కి సంబంధించిన డిమాండ్కి తగ్గట్టుగా వీళ్ళ దగ్గర సంబంధించిన ప్రొడక్ట్స్ లేవు కాబట్టి ఈ సేల్స్ కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి, సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని సర్వీస్ రూపంలో వీళ్ళు వసూలు చేయాలనుకుంటున్నారు. సో అదే ఇక్కడ మేజర్గా జరిగేటువంటి ప్రాసెస్ అయితే. సో ఎనీవే, ఒకవేళ యాపిల్ కేర్ ప్రొటెక్షన్ ప్లాన్ని పర్చేజ్ చేయాలని చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో నెక్స్ట్ చూపు మనకి నోకియా దగ్గర నుంచి, నోకియా నుంచి ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాండ్స్కి సంబంధించినటువంటి చిప్ సెట్స్ని యూజ్ చేయడం అయితే చూసాం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ వాడారు, అలాగే మీడియాటెక్ వాడారు, అలాగే యూని ఎస్ఓసి చిప్ సెట్స్ని యూజ్ చేశారు. బట్ ఈసారి అనూహ్యంగా కొత్తగా వీళ్ళు ఎగ్జినోస్కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ని కూడా వాడుతున్నారంట. ఎస్, మీరు వింటున్న నిజమే. అంటే బద్ధ శత్రువులు. ఒకప్పుడు ప్రీవియస్లీ 90స్లో మీరు చూసారంటే నోకియాకి టఫ్ కాంపిటీషన్ అంటే శాంసంగే. సో ఈ బద్ధ శత్రువులు కూడా ఒకటి కాబోతున్నారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక సరికొత్త మొబైల్ ఫోన్, సూజీ అనేటువంటి ఒక మొబైల్ ఫోన్ కోడ్ నేమ్తో దీన్ని అయితే అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో దీంట్లో ఎగ్జినోస్కి సంబంధించినటువంటి చిప్ సెట్ని వీళ్ళైతే యూజ్ చేయబోతున్నారంట. 14 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి ఎగ్జినోస్ ప్రాసెసర్ని ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళు నోకియా వాళ్ళు ఏం చేస్తారేమో మరి వీళ్ళకే తెలియాలి. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి గిగ్బెన్ స్కోర్ కూడా ఈరోజు మనకు మార్కెట్లోకి వచ్చేసింది. ఇది సింగిల్ కోర్లో వచ్చేటప్పటికి 306, అలాగే మల్టీ స్కోర్లో వచ్చేటప్పటికి 1006గా స్కోర్ చేయటం విశేషం. సో ఎనీవే, నన్ను అడిగితే కనుక ఇది పెద్దగా వర్కౌట్ అయ్యేదేం కాదు. సో 14 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ అంటే ఈ జనరేషన్లో ఎవరు వాడుతున్నారండి. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి, శాంసంగ్ అలాగే డిస్కవరీ అంటే బ్రాండ్ ఏం కాదు, టెక్ బ్రాండ్ ఏం కాదు, డిస్కవరీ ఛానల్ ఉంది చూసారా. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక డాక్యుమెంటరీని అయితే తీయబోతున్నారు. సో శాంసంగ్ ఏంది డిస్కవరీతో కొలాబరేట్ అవుతూ డాక్యుమెంటరీ అని అంటే ఏదన్నా ఫోన్ ప్రమోషన్ అని అంటే ఎస్, అఫ్ కోర్స్ శాంసంగ్ గెలాక్సీ S21 మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దీని ద్వారా కంప్లీట్లీ డాక్యుమెంటరీ అంతా కూడా షూట్ చేశారంట ప్రముఖ వరల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్తో సంయుక్తంగా. సో దీంట్లో ఉండేటువంటి 10x జూమ్, అలాగే దీంట్లో ఉండేటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ కూడా ఇది ఫుల్ఫిల్ చేయగలదని చెప్పి అఫీషియల్గా అతనైతే చెప్పడం జరిగింది. సో ఎనీవే, దీనికి సంబంధించినటువంటి టెలికాస్ట్ కూడా అతి త్వరలోనే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సాధారణంగా ఇట్లాంటి కొలాబ్స్ అయితే జరుగుతూ ఉంటే రీసెంట్గా OnePlus కూడా ఒక షార్ట్ మూవీ ఏదో వీళ్ళు టోటల్లీ షార్ట్ ఆన్ OnePlus 9 సిరీస్ 9 Pro అని చెప్పి వీళ్ళైతే పబ్లిసిటీ చేసుకున్నారు. సో ఎనీవే, ఇది కూడా అతి త్వరలో అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి టెక్ దిగ్గజాలను కూడా అనొద్దు, వీళ్ళని వచ్చేటప్పటికే వెహికల్ సెగ్మెంట్లో అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వీళ్ళు కింగ్స్ అనే మనం చెప్పుకోవచ్చు. సో మహేంద్ర అండ్ రిలయన్స్ వీళ్ళిద్దరి యొక్క కొలాబరేషన్ తోటి అతి త్వరలో వీళ్ళు ఒక సర్వీసెస్ని అయితే తీసుకొని రాబోతున్నారంట. జస్ట్ నథింగ్ బట్ మన ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డ్రైవ్ చేస్తూ ఉంటాం, ఒకవేళ సడన్గా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, సో ఛార్జింగ్ పవర్ స్టేషన్స్ ఉండవని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా రిలయన్స్ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి పవర్ సహాయంతో ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంట. అండ్ బేసికల్లీ దీంట్లో మనకి బ్యాటరీస్ అనేది స్వాపింగ్ కోసం దొరకడం జరుగుతూ ఉంటుందంట. అంటే మీరు ఆన్ ద వేలో పోతూ ఉంటారు, ఒకవేళ బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది అనుకోండి, మీ బ్యాటరీ అక్కడ ప్లేస్ చేసేసి జస్ట్ నామినల్ ఫీజ్ పే చేసి అంటే ఛార్జింగ్ కోసం మళ్ళీ అక్కడ ఒక సరికొత్త బ్యాటరీని తీసుకొని మీ కార్లో ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళు 3 వీలర్స్ అలాగే 4 వీలర్స్, కార్స్ కాదు కమర్షియల్ వెహికల్స్కి అయితే తీసుకొని రాబోతున్నారు. అతి త్వరలో మేబీ వీళ్ళు 2 వీలర్స్ అలాగే పర్సనల్ కార్స్ కూడా ఇలాంటి ఫీచర్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఎనీవే, ఇటు పక్క ఏమో వెహికల్ దిగ్గజం, ఇటు పక్క వచ్చేటప్పటికే పెట్రోలియం అలాగే పవర్కి సంబంధించిన దిగ్గజం వీళ్ళిద్దరైతే ఏకంగా పోతున్నారు. ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని మహారాష్ట్రలో అండ్ ఫాలోడ్ బై మన ఇండియాలో త్వరలో మన హైదరాబాద్ అలాగే కోల్కతా ఇట్లాంటి వాటన్నిటిలో కూడా త్వరలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone 14 సిరీస్, అఫ్ కోర్స్ దీంట్లో మనకి నాచ్ ఉండబోవట్లేదు అని చెప్పి ఆల్రెడీ iPhone 13 లాంచ్ రోజే మనకు కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి కదా. సో వాటిని బలపరుస్తూ శాంసంగ్ ఏదైతే ఉందో
ఫిలిప్పీన్స్ దగ్గర నుంచి, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా శాంసంగే, మీ అందరికీ తెలిసిందే. సో శాంసంగ్ కంపెనీ ఫిలిప్పీన్స్ నుంచి ఒక ఎక్విప్మెంట్ అయితే ఇంపోర్ట్ చేసుకుందంట. అంటే ఏం లేదు, ఓలెడ్కి సంబంధించినటువంటి టైనీ పంచ్ హోల్ కట్అవుట్ని కట్ చేయడం కోసం. సో మోస్ట్లీ మనకైతే అర్థమైపోయింది, అంటే ఐఫోన్ 14లో ప్రీవియస్లీ వచ్చినటువంటి రెండర్ ఇమేజెస్ అలాగే రెండర్ లీక్స్ ఏవైతున్నాయో అతి త్వరలో మనకైతే కన్ఫర్మ్ కానున్నాయి. సో ఐఫోన్ 14కి సంబంధించినటువంటి మాస్ ప్రొడక్షన్ జరగబోతుంది. ఒకటి వచ్చేటప్పటికి 6.1 ఇంచెస్, అలాగే మరొకటి వచ్చేటప్పటికి 6.7 ఇంచెస్, రెండిటిల్లో కూడా. అంటే ప్రో సిరీస్లో మనం నాచ్లెస్ చూడొచ్చు, మళ్ళీ ప్రో సిరీస్ కాకుండా ఐఫోన్ 14 మినీ అలాగే ఐఫోన్ 14 ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్లో కూడా నార్మల్ రెగ్యులర్ నాచ్ స్క్రీన్స్ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఎనీవే 2022 కూడా నాచ్ స్క్రీన్తో తీసుకొస్తున్నటువంటి ఏకైక కంపెనీ యాపిల్ అని అనుకోవచ్చు. సో ఎనీవే చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి అమెజాన్ దగ్గర నుంచి, అమెజాన్ ఆల్మోస్ట్ ఆల్ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి సర్వీసెస్ని అయితే ఆఫ్ చేయబోతున్నారు. ఆగండి, ఈ కామర్స్ వెబ్సైటో లేదా ఇంకేదన్నా సర్వీసెస్ కాదు, అమెజాన్కి సంబంధించినటువంటి Alexa.com అనేటువంటి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. దీంట్లో ప్రపంచం మొత్తం మీద టాప్ రేటింగ్లో ఉన్నటువంటి వెబ్సైట్స్ ఏంటి అనే డేటాని మనకు చూపించడంతో పాటు, నాట్ ఓన్లీ ద వెబ్సైట్, ఏదన్నా కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తీసుకోవచ్చు. సో ఆ సెర్చ్ చేసుకోవడంతో పాటు ఆ డేటాను మొత్తం కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ సర్వీసెస్ని అఫీషియల్గా ఆపేయాలని చెప్పి అమెజాన్ అయితే అనుకుందంట. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ రీజన్ అయితే చెప్పట్లేదు, కానీ సో టాప్ 1, టాప్ 2 పొజిషన్లో గూగుల్, అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి కాంపిటీటర్స్ ఫేస్బుక్ కావచ్చు, లేదన్నట్లయితే యాపిల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ రావటం వల్ల మరి వాళ్ళకి మనం ప్రమోషన్ చేసినట్లు ఉంటుందా అనేటువంటి ఆలోచన ఏమో, కానీ అఫీషియల్గా ఈ సైట్ని అయితే బంద్ చేయబోతున్నారు. సో యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికే మే 1, 1996 అనుకుంటా అఫీషియల్గా దీన్ని లాంచ్ చేశారు. సో ఎట్టకేలకి ఇది రేపు మే 31 అనుకుంటా 22 అఫీషియల్గా దీన్ని అయితే క్లోజ్ చేయబోతున్నారు. అండ్ నిన్నటి నుంచి అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం సర్వీసెస్ ఉంటాయి చూసారా, ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కునేవాళ్ళు, సో వాటిని కూడా అయితే టోటల్లీ వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ అండ్ హ్యాపెనింగ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.